అసలు అనుకున్నారా ఇదంతా జరుగుద్దని మీరు? దాన్ని కొట్టుడు తిట్టుడు వేధింపులు అనేమో అది చెప్పుడు, నాతో ఏం మాట్లాడతలేదు ఉండలేదు, నన్ను టార్చర్ పెడతాననేమో వీడు చెప్పుడు. అంటే ఆయన చనిపోవడం వల్ల వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి మనం చూసింది లేదు కదా. ఒకసారి మాత్రం పంచాయతీ అయింది, మేము తెంపినాం, కొట్టిండు, అది అద్దరు కేసు వేసింది. అయితే ఆ రోజే ఇంక నాకు వద్దు అని చెప్పేసి కేసు పెట్టి వద్దు విడాకులని కేసు పెట్టి, మరి ఈయన కాళ్ళు ఎందుకు మొక్కాల్సి వచ్చింది? ఈయన తప్పేలేనప్పుడు ఇక పెళ్ళమని ఇష్టం కొద్ది మొక్కినట్టు వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలా, కేసు అట్లనే ఉంది. ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా ఈ పిల్ల మీద అంటే ఎలిగేషన్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? చూడబోతే తమ్ముడు, ఇటు చూడబోతే మరదలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్గా తెలుసు కదా మీ అందరికీ గడ్డం రాజు సౌందర్య ఇష్యూ ఏదైతే ఉందో అది రకరకాల రోజుకొక విధంగా మలుపులు తిరుగుతూనే ఉంది. వీళ్ళకి తప్పంటే వీళ్ళు అంటున్నారు, వీళ్ళకి తప్పంటే వీళ్ళు అంటున్నారు. బట్ ఇప్పుడు మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు, అండ్ వీళ్ళకి చుట్టాలే వాళ్ళకి చుట్టాలే. జనరల్గా అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయం అయితే తెలుసుకుందాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే. సౌందర్య గారు ఏమవుతారు? సౌందర్య గారు మా మేనమామ కూతురండి. రాజు తమ్ముడు, చిన్న బాపు కొడుకు తమ్ముడు అవుతాడు. వీళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్ళారు. ఎంగేజ్మెంట్కి వెళ్ళినాం, పెళ్లికి వెళ్ళినాం, అన్ని మాట్లాడినాం, అంత బాగా ఇష్ట ప్రకారమే జరిగింది. సౌందర్య ఇట్లా వేరే వాళ్ళతో ఉన్నది ఇట్లా అని కూడా అన్ని తెలియ చెప్పినాం కూడా, చెప్పినా గానీ కావాలని ఇష్టపడి చేసుకున్నాడు. ఓకే, చేసుకొని కూడా ఇట్లా దాన్ని కొట్టుడు తిట్టుడు వేధింపులు అనేమో అది చెప్పుడు, నాతో ఏం మాట్లాడతలేదు ఉండలేదు, నన్ను టార్చర్ పెడతాననేమో వీడు చెప్పుడు. ఈవిడే చేసుకొని అన్నదా పెద్ద కొడుకుని? వాళ్ళే వద్దని ఇది ఏమేమి చేసుకొని అన్నదండి. ఫస్ట్ ఏమే వద్దన్నది, ఏమే వద్దన్నదండి. వద్దన్నాక మేము పంచాయతీ అయింది, మాట్లాడినాం, అంత అయిపోయింది. అయిపోయినాక కావాలని మళ్ళీ వీడు వానికి కూడా మేము వద్దన్నాం, వద్దు చేసుకోకరా, మేము పెద్దోన్నకి ఇట్లా చేసింది అట్లా ఇట్లా అంటే కావాలని ఇష్టమైంది అక్క చేసుకుంటా అన్నాడు. చేసుకున్నప్పటి నుంచి టార్చర్ అనేమో ఇది, నన్ను కొడతా టార్చర్ పెడతాండేనే మాది, నాతో ఏం మంచిగా ఉంటలేదు చేస్తలేదు అనేమో వీడు. మీకు ఇంతవరకే తెలుసు. మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. ఒకసారి మా చిన్నమ్మ నాన్న వీళ్ళు వచ్చి ఒకసారి ఇంట్లో కూర్చొని మాట్లాడినాం, అంతే. ఇంకా అంతవరకు నుంచి ఇప్పటిదాకా మాకు ఫోన్ రాలే, మాకు ఏం చెప్పలేదు. అసలు అనుకున్నారా ఇదంతా జరుగుద్దని మీరు? మేము అస్సలు అనుకోలే, అసలు వీడు ఇట్లా చేసుకుంటాడు అని కూడా మేము అనుకోలేదు. ఇప్పుడు కట్ చేస్తే ఆయన చనిపోవడం వల్ల వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద వీళ్ళు దూషించుకుంటున్నారు, వీళ్ళ మీద వాళ్ళు దూషించుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు చెప్పింది వినాలి, వీళ్ళు చెప్పింది వినాలి. ఇప్పుడు వాళ్ళను తప్పనరాదు, వీళ్ళను తప్ప. వాళ్ళ దగ్గరికి పోయి మనం చూసింది లేదు కదా. ఇప్పుడు వాళ్ళ లోపల జరిగింది నువ్వు చూడలే, నేను చూడలే. వాళ్ళు చెప్తేనే తెలుసు, వీళ్ళు చెప్తేనే తెలుసు మనం. కానీ మనం చేసింది చూసింది లేదు, చేసింది లేదు. ఒకసారి మాత్రం పంచాయతీ అయింది, మేము తెంపినాం. కొట్టినప్పుడు అది 3 నెలలకే 3 నెలల కింద కొట్టిన ఆ పంచాయతీ మేము అదే కొట్టిండు, అది అద్దరు కేసు వేసింది. దేనికి వాళ్ళకి ఎట్లా పడ్డదో తెలియదు. ఇల్లు తుడిచే కట్టబెట్టి కొడితే దానికి వాతలు వచ్చినాయి, చాలా వాతలు వచ్చినాయి. అంటే మీరు అడగలేదా? పెద్ద మనుషులే కదా మీరు అందరూ. ఇట్లా అనుమానం కొద్దిగా కొడతాండని అది నాతో ఏం మంచిగా ఉంటలేదు, వేరే వాళ్ళతో మాట్లాడుతుంది చేస్తాందనేమో వీడు. అట్లా కొట్టద్దు అని కూడా తిట్టినాం వాడిని. అయితే ఆ రోజే ఇంక నాకు వద్దు అని చెప్పేసి కేసు పెట్టి వద్దు విడాకులని కేసు పెట్టింది. కేసు పెట్టినాక వాడిగా విడాకులు నాకు అత్తదో రాదు అని చెప్పి వాడేం చేసిండు, కాళ్ళు మొక్కిండు దాన్ని. ఆయననే వచ్చి కాళ్ళు మొక్కి కాళ్ళు మొక్కినాక మా నాన్నమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ నువ్వు భార్య కాళ్ళు మొక్కుతావా, మాకేం చెప్పవా చెయ్యవా, మా పరువు తీసినవు చేసినావు అని చెప్పి ఆ నాన్నగిట్ట వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఓకే, మరి ఈయన కాళ్ళు ఎందుకు మొక్కాల్సి వచ్చింది? ఈయన తప్పేలేనప్పుడు పెళ్ళమని ఇష్టం కొద్ది మొక్కినట్టు, పెళ్ళం కావాలని విడాకులని. ఈయన కాళ్ళు మొక్కడం వల్ల వాళ్ళు అలిగేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకేం మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలా, కేసు అట్లనే ఉంది. ఇంకా వీళ్ళు నెలకు పోతున్నట్టు. అయితే ఆయన ఒక వీడియో పెట్టిండు కదా, ఇక్కడ వీళ్ళందరూ అయిపోయారు, ఇల్లరికం వచ్చినట్టు అయిపోయిందంటే వీళ్ళందరూ తెలుసు కదా, చుట్టాలే కదా. మేము ఇంటనే తెలిసింది మాకు, చెల్లులో చూస్తేనే తెలిసింది. ఎందుకు అట్లా అన్నాడు అంటారు? తెలియదు ఇక మరి వాళ్ళకి లోపల ఎట్లా జరిగిందో మనకు తెలియదు. అయితే మీరు చావు దగ్గరికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన చూసినాం. సో ఇదంతా జరిగింది. ఇప్పుడు బాగా పెడుతున్న ఎలిగేషన్ ఏంటంటే కర్మకాండాల దగ్గరకు అమ్మాయి ఎందుకు రాలేదు ఏంటి అనేది టాపిక్. మీకేం తెలుసు దీని గురించి? అమ్మాయి వెళ్దాం అనుకుందా, వద్దనుకుందా, ఏంటి అసలు? వెళ్దాం అనుకుందంట, వాళ్ళు ఎక్కనియలేదని చెప్తాను. ఓహో, వాళ్ళు ఎక్కే వీళ్ళు వెనక వ్యాన్ కింద ఇది ఉరుకుతామంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిందంట, ఎక్కనియలేదు నాన్న అని చెప్తుంది. మరి నెక్స్ట్ డే వేరే కార్ వేసుకోనా లేదంటే వెళ్ళలేదు, ఇక భయపడిందో ఎట్లా అయిందో వాళ్ళు వెళ్ళలేదు. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అన్నయ్య భయపడి వెళ్ళలేదు అంటుంది. అడిగి పోతే కొడతారు, వెళ్ళాలి కదా. అదే అన్న, వీళ్ళు వెళ్ళలే, భయపడి అడిగిపోతే పోలీసు వాళ్ళు వద్దన్నారంట.
పోతే గొడవలు అవుతాయి, ఆ. మీరు వెళ్ళకండి, ఉమ్, మీరు కొడతారు, వాళ్ళు వీళ్ళు ఏమన్నా చేస్తారు, అట్టిగా అనవసరం గొడవలు అయితే వెళ్ళకండి అని పోలీసు వాళ్ళు చెప్పిళ్ళు. ఉమ్. చెప్తే వీళ్ళు ఆగిపోయిళ్ళు. అయితే సౌందర్య గురించి వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే ఈ పిల్లకి అక్రమ సంబంధాలు ఉన్నాయని, లేదంటే సో అమ్మాయి మీద రకరకాల ఎలిగేషన్స్ అయితే వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. దానికి అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు, సౌందర్య స్వభావం ఏంటిది, అసలు అమ్మాయి ఎలా ఉండేది? అమ్మాయి బాగానే ఉండేది ఉమ్, మా ముందు బాగానే ఉండేది. ఆ డ్యూటీకి పోయేది, ఇంటికి వచ్చేది. ఇక మనం ఎందుకు చూస్తాం అవన్నీ? ఉమ్, మనము చూడం కదా, మన ఇంట్లో మన జాబు మనకు, దాని జాబు దానికి. ఉమ్. సో ప్రాబ్లం ఏం లేదు, చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి మంచిగా ఉండేది. మంచిగానే ఉండేది, డ్యూటీ పోయేది వచ్చేది, అమ్మ నాన్నతో మంచిగానే ఉండేది, అంతా మంచిగానే ఉండేది. ఉమ్, మనం చూడండి, మనం అనద్దు కదా. ఉమ్. సో మరి ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా ఈ పిల్ల మీద అంటే ఎలిగేషన్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అంటే వీళ్ళని వాళ్ళు అంటున్నారు, వాళ్ళని వీళ్ళు అంటున్నారు. ఇక వాళ్ళిద్దరు మధ్యలో జరుగుతుంది, దానిలో మనం ఏమనలేము. అటు చూడబోతే తమ్ముడు, ఇటు చూడబోతే మరదలు. మనం ఎవరు అనేటట్టు లేదండి. దీనివల్ల ఇప్పుడు వాళ్ళ కడుపు అయితే కాలింది, కాలింది. వాళ్ళ కొడుకు అయితే కనబడు, ఉమ్, వాళ్ళకు దుఃఖం ఉంది. వాళ్ళ దుఃఖంలో ఎన్నో ఆవేశాలు అనుకుంటారు ఉమ్, కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి లేదు. ఉమ్. అవునా కాదా? అవును. అంటే మీరేమనుకుంటున్నారు ఓవరాల్గా ఈ ఇష్యూ గురించి? ఏం లేదు, అదేమనుకుంటుంది, ఇప్పుడు ఒక ఆడపిల్లనైనా పరువు పోయింది, నేను కూడా చచ్చిపోతా అంటున్నాను. ఎందుకు చచ్చిపోవడం? పరువు తీసిండ్రు ఇప్పుడు ఈ మీడియా వాళ్ళు, ఇది అది అంటున్నారు కదా, నేను కూడా బతకలేను, నేను కూడా చచ్చిపోతా అని అట్లా ఇట్లా అనుకుంటే ఏడుస్తుంది అట. ఇప్పుడు వారంలో నుంచి దానికి అన్నం లేదు, ఏం లేదు, నిర్వడ్డది, ఉమ్, అట్లా చేసి అట్లా ఇంట్లో అట్లా ఉంటుందంట. ఓకే అమ్మ.